ప్రార్థించుకుందాం. సర్వ సృష్టికి కారణభూతులు మా పరలోక ప్రీతండి, నీ బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాను నాయన. నీ యొక్క నాయన నీకు వందనాలు. మాటలు అయా అతని ప్రార్థన టీవీ సేన ద్వారా ప్రచురిస్తుండగా, ప్రకటిస్తుండగా ఈ దీనదాసును మరుపరిచి మీరే మాట్లాడండి ప్రభా. నా మాటలు ఎవరు చించు మేలు కలిగి నేను ఎరుగుదు. నన్ను పూర్తిగా చాటు మరిచి మాట్లాడి కరెంటుని మీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ మాటలు వినేవారిని కూడా స్వాధీనంలో ఉంచుకోండి. పరధ్యానంలో లేకోకుండా పరలోక వర్తమానం అని వాడు విని మేలు పొందుట కూడా సహాయం చేయండి. దీనదాసులు మరుపరిచి మీరే మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన టీవీ ఛానల్లో దేవుని వాక్యం వింటున్న పెద్దలారా, చిన్నలారా, అభిమానులారా అందరికీ ప్రభు నామ పేరిట శుభవందనాలు తెలియచేస్తున్నాను. ప్రకటన గ్రంథం కావ్యములో కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. 1వ అధ్యాయం 3వ వచనంలో చక్కని మాటలు వ్రాయబడినాయి. ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు, గైకొనేవాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది. ఈ వాక్యాలు ప్రభు మాటలు గనక చదివేవాడు చాలా ధన్యుడు, దేవుని మాట వినేవాడు చాలా ధన్యుడు. ఈ రెండు చేసి గైకొనాలి. దేవుని ప్రలారం గైకొనాలి అంటే అనుసరించాలి. ఏదో చదివాను చాలనకూడదు, ఏదో విన్నాను, ఏదో వినబడింది కనుక విన్నాను అని అనుకోనకూడదు. ఈ రెంటిని చేసి చదివి విని గైకొన్నవాడే ధన్యుడవుతాడు. అన్యుడు కాదు. లోకస్తులు అన్యులు అన్ని ఆచారాలతో అన్ని ఆరాధనలతో అయ్యో కోపం తీసుకునవద్దు, నిజమైన దేవుడై ఉన్నాడు, నిత్యత్వం కలిగిన దేవుడై ఉన్నాడు కనుక ఆ గ్రంథాన్ని చదివినప్పుడు అర్థమైంది. యెషయా గ్రంథంలో 34:16 అంటాడు, యెహోవా గ్రంథాన్ని పరిశీలన చేసి చదువుకునండి అయ్యా అర్థమవుద్ది అంటాడు. పరిశీలన చేయకుండా, చదువుకోకుండా, పరిశీలన చేయకోకుండా మరి దేవుడు అంటే అందరూ ఒకటేననే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఒకటే అంటే అక్కడ కొంచెం తేడా ఉంటుంది. ఊళ్ళో అందరూ ప్రజలే. ప్రెసిడెంట్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, మనకు తెలుసు. ఆయనే ప్రెసిడెంట్ అవుతాడు, ఆయనే పరిపాలన చేస్తాడు. కానీ అందరూ చేయలేరు కదా, సహకారులుగా ఉంటే ఉంటారు. అలాగే దేవుడు ఒక్కడే కదా దేవుడు. ఆ దేవుడిని మనం తెలుసుకొని ఆరాధన చదివితే మనకు అర్థమైపోదు. ఇదిగో ఒక వ్యక్తి నపుంసకుడు రథం మీద వెళ్తా గ్రంథాన్ని చదువుతున్నాడు. దేవుడు ఆ పిలుపును పంపాడు, అపొస్తలుగారు పిలుపును పంపాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రథాన్ని కలుసుకున్నాడు. పిలుపు, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అన్నాడు. ఎవరన్నా చెప్పపోతే, వివరించపోతే నాకేం అర్థమైద్ది అన్నాడు. ఆ లేఖనం ఏమని వ్రాయబడిందంటే, యెషయా గ్రంథంలో మాట ఏమని వ్రాయబడిందంటే, వదకు దేయబడిన గొర్రెవలి ఆయన మౌనంగా ఉండిపోయాడయ్యా. కొట్టినా కొట్టలేదు, కొరడాలతో కొట్టినా కొట్టలేదు, ఈ శాంపులు పిరికినా మాట్లాడలేదని క్రీస్తుని గురించి చెప్పగానే పిలుపు వెంటనే నేను ఇంటి దాకా కూడా వెళ్ళను, ఈ దారిలో అది అక్కడ నీళ్ళు ఉన్నాయి, నా బాప్తిసం ఇచ్చేయమన్నాడు. దేవుని పిల్లారు అర్థం చేసుకుంటే అది సార్థకమైంది, కానీ అర్థం చేసుకోకపోతే వ్యర్థమైపోద్ది. దేవుని పిల్లారు అర్థం చేసుకోవాలి. అన్ని గ్రంథాలు లాంటి గ్రంథం కాదు. ఇదిగో దినదిన పత్రికలు మన ఇంటికి వస్తూ ఉంటాయి. ఈరోజు వార్తలు చదువుతాం, ప్రక్కన పడేసేస్తాం. రేపు వస్తుంది చదువుతాం, ప్రక్కన పడేసేస్తాం. నిన్నటిది మళ్ళీ ఇవాళ చదవని నిన్న చదివేసాం, అది మనకు అవసరం లేదంటాం. ఇది మనం చదివేసాం, అవసరం లేదంట. ఇది అలాంటిది కాదు. చదివే కొలది నీకు సారాంశం ఏంటో అర్థమవుతుంది. దేవుని పిల్లారా, సత్యవేద గ్రంథము చదువా చక్కని గ్రంథము, దీన్ని చదువువారే ధన్యులో. సత్యవేద గ్రంథము చదువా చక్కని గ్రంథము, వన్నెల గ్రంథము వన్నెకెక్కిన గ్రంథము, దీన్ని విన్నవారే ధన్యులు. సాత్యవేద గ్రంథము చదువా చక్కని గ్రంథము,
వాగ్దానముల గ్రంథము, వరదానముల గ్రంథము, వాగ్దానముల గ్రంథము, వరదానముల గ్రంథము, దీన్ని నమ్మువారే ధన్యులు, సాధ్యవేద గ్రంథము, చదువ చక్కని గ్రంథము. హల్లెలూయా. చదువువారే ధన్యులు పాటే చెబుతుంది. వినువారే ధన్యులు, గైకొన్నవారు నమ్మిన వారే ధన్యులు. నమ్మినవారు ధన్యుడు. నమ్మినవాడు అన్యుడు కాదు, నమ్మినవాడు ధన్యుడు. అబ్రహాం దేవుని నమ్మిను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. ఈ దినాల్లో దేవుని నమ్మలేకపోతాం. లోకమోసాలు నమ్ముతున్నారు, చెడ్డ పనులు నమ్ముతున్నారు, చెడ్డ సహవాసం నమ్మకంగా ఉంటున్నారు, కానీ దేవుని మాటను నమ్మలేకపోతున్నాం. ప్రభు చెప్పిన మాటలు మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి రేపు శిక్ష విధింపబడును. దేవుని పిల్లారా, ధర్మశాస్త్రం నీకు ధర్మమే చెబుతుంది, కానీ అధర్మం చెప్పట్లేదు. నీ కుటుంబానికి ధర్మం, నీ పిల్లలకు ధర్మం. ఈ ధర్మాన్ని నేర్చుకున్న కొర్నేలి బహుధర్మాలు చేస్తున్నాడు. ఇటలీ పటాల మందు శతాధిపతి 100 మందికి అధికారి అయిన కొర్నేలి దేవుని పిల్లారా, 3 గంటల వేళ ప్రార్థన చేస్తున్న దేవదూత వచ్చేసి, కొర్నేలి నీ ప్రార్థనలు వినబడి నీ ధర్మకార్యాలు దేవుని రాజ్యానికి వచ్చేసి సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుని పిల్లారా, చదువువారు, వినువారు, గైకొనువారు ధన్యులు. కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం మత్తయి సువార్తలో చాలా ధన్యతలు ప్రభు చెప్పాడు. దైవాక్యాలు అనేక రీతిలుగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, పరలోక రాజ్యం ఆడదే. హృదయ శుద్ధి అండి, శరీర శుద్ధి, వస్త్రశుద్ధి, ఇంటి శుద్ధి, ఆ శుద్ధి ఈ శుద్ధులు. హృదయంలో శుద్ధి ఉన్నప్పుడు పరిశుద్ధుడు ఉంటాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుని రాజ్యం చూస్తారు, దేవుని రాజ్యం కూడా చేరతారు. దేవుని పిల్లారా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అయిపోతారన్నాడు. దేవుని పిల్లారా, ప్రభు కొరకు దుఃఖపడువారు ధన్యులు, వారు రేపు ఓదార్చబడతారు. అక్కడ దుఃఖాలు ఉండవు, అక్కడ కష్టాలు కన్నీరు ఉండదు, ఓదార్పు కలిగి ఆనందంగా ఉంటారు. దేవుని పిల్లారా, 9 ధన్యతలు 5వ అధ్యాయంలో తెలియచేశారు. దేవుని పిల్లారా, యేసు ప్రభు వారు కొండ మీద కూర్చొని, మేము యెరూషలేము వెళ్ళాం 2008లో. ఆ కొండకు ధన్యతల కొండ అనే పేరు పెట్టారు దేవుడు. నీవు కూడా ఈ ధన్యత తెలుసుకోవాలి. ధన్యత తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు ఇంకా అన్నిరాలుగానే ఉంటావు. అన్నిరాలుగా ఉంటే రేపు నీకు అగ్నిగుండం కాసుకొని ఉంది, ఎదురు చూస్తూ ఉన్నది. ధన్యరాలుగా ఉంటే పరలోక భాగ్యంలో నువ్వు ఆనందిస్తావు. ఇది సత్యం. నా సొంత మాటగా మీరు భావించొద్దు. శ్రోతలారా, శ్రద్ధగా వినండి. గైకొనాలని ప్రేమతో హెచ్చరిక చేస్తున్నారు. నమ్మి బాప్తిసం పొందినవాడు ధన్యుడవుతాడు, అన్యుడు కాదు. దేవుని పిల్లారా, ప్రకటనలో చాలా సంగతులు కూడా మనకున్నవి. 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, రక్షింపబడి తన వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు అన్నాడు. రక్షణ వస్త్రం కావాలి. దేవుని పిల్లారా, రక్షణ వస్త్రాన్ని దోసుకునే దొంగలు ఉన్నారు. యెరూషలేము నుండి ఎరుకోకు దిగి వస్తున్నాడు, దొంగ చేతిలో దొరికాడు. సంచిలో డబ్బు కాదు వాళ్ళు లాక్కుంది, ఒంటి మీద వస్త్రాలు లాక్కున్నారు. కొట్టేశారు, గాయపరిచేశారు, పరప్రాణంతో మూలుగుతుంటే వెళ్ళిపోయారు. దేవుని పిల్లారు, ఆ దొంగలనగా అపవాది నీ భక్తిని దోచుకునేవాడు, నీ భక్తిని భంగం చేసేవాడు, నీ భక్తిని పాడు చేసేవాడు. దేవుని పిల్లారు, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ధన్యతలు అనేవి గ్రంథంలో చాలా ఉన్నాయి. మరి మనం చూస్తే ఏమని వ్రాయబడిందంటే, అన్ని తరాల వారు ఆమెను ధన్యురాలు అంటారు, అందరూ ధన్యురాలు అంటారు. సత్యం అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లారు, అప్పుడు ప్రజలు కూడా మరియమ్మ దగ్గరకు వచ్చి, నిన్ను కనిన గర్భం ఎంత ధన్యమైందని అనేక ప్రజలు తెలియచేశారు. అవును, కానీ తల్లి ధన్యురాలే, కానీ ఈ వాక్యాన్ని వినేవాడు, వాక్యానుసారం నడుచుకునేవాడు ఇంకా ధన్యుడు అన్నాడు. దేవుని పిల్లారు, వాక్యానుసారంగా. వాక్యం ఎవరిది? దేవునిది, దేవునిది వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుని పిల్లారు, ఆ వాక్యం నీలో, ఆ వాక్యం నాలో, ఆ వాక్యం నీ ఇంటిలో, నీ ఇంటిలో ఉన్న పిల్లల్లో ఆ వాక్యం ఉండి వాక్యానుసారంగా నడుచుకుంటే నువ్వెంతో ధన్యురాలు అవుతావు. దేవుని పిల్లారా,
వ్యర్థం చేసుకునవద్దు. చాలా సంగతులు మనకి తేటగా వాక్యం వివరిస్తుంది. నిర్లక్ష్యం చేయవద్దు దేవుని పిల్లలు. ఆస్తి ఉంటే ధన్యత, బంగారం ఉంటే ధన్యత, వెండి ఉంటే ధన్యత, ఆ యొక్క భూములు ఉంటే ధన్యత, కార్లు ఉంటే ధన్యత, మోటార్లు ఉంటే ధన్యత. వద్దు వద్దు వద్దు. ఇవన్నీ నీ జీవితం ముగించగానే ఎక్కడ పంచులైపోతాయి. నిన్ను ఒట్టి చేతులతోనే మరి యొక్క పెట్టిలో పెట్టి వెళ్ళిపోవచ్చు. అలెగ్జాండర్ మహాచక్రవర్తి రాజ్యాలు పరిపాలించి జయించిన వీరుడు, జయవీరుడు ఆయనకు పేరు పెట్టారు. ఇలాంటి రాజ్యం, ఇంకో రాజ్యం నేను జయించాలని సిద్ధపడ్డాడు. ఆ రాత్రి చలి జ్వరం గడగడ సైన్యం సిబ్బందులు వచ్చేసారు. రాజా లే, తెల్లారిపోయింది, వెళ్ళిపోతాం. వీళ్ళకి ఎక్కడికి వెళ్దామయ్యా? నేను జయించలేంది నా మీద చలి జ్వరం వేధిస్తుందయ్యా, బాధిస్తుంది. చలి జ్వరం వస్తే 105 జ్వరం వస్తే గడగడ 1, 2, 3 దుప్పట్లు కప్పుకొని అల్లాడుతాం. మనకు తెలుసు దేవుని పిల్లారం. శరీరం బాగుంటేనే కదా, శరీరం సుఖంగా ఉంటేనే కదా, శరీరం సౌఖ్యంగా ఉంటే కదా. ఎందుకు అలెగ్జాండర్ చెబుతున్నారంటే, అవిగో చివరికి ఆయన పలికిన పలుకులు, తుది పలుకులు ఏంటంటే, ఒక పెట్టిలో పెట్టండి, పెట్టికి రంధ్రాలు చేయండి, ఆ రంధ్రాల్లో నా చేతులు బయటికి పెట్టండి, అలా నన్ను తీసుకొని కాటికి వెళ్ళిపోయింది అన్నాడు. ఆ పండితులు మహా తెలివిగలిగిన వాడు ప్రశ్న వేసి ఆలోచన చేస్తే ఏమీ లేదు. ఆ యొక్క అలెగ్జాండర్ యొక్క సందర్భాలు, ఈ కత్తితో, ఈ చేతులతో ఎంత రాజ్యాలు జయించినా, ఎంత సామ్రాజ్యాన్ని జయించినా ఒట్టి చేతులతో వెళ్ళిపోతారు. అవును, ఎవరైనా అంతే దేవుని పిల్లారు. నీ ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే సమాధికి వెళ్ళిపోవాలి. జంట ఎవరు రారు, భర్త రాడు, బిడ్డలు రారు, స్నేహితుడు కూడా రాడు. నువ్వు ఏ రీతికి వచ్చావు ఆ రీతికి వెళ్ళిపోవాల్సిందే. భూమి మీద నీకు కొంతకాలం టైం ఇస్తున్నాడు. కొత్త సంవత్సరంలో సంతోషంగా ఉండమని, సన్మార్గంలో నడుచుకోమని మన జీవితాన్ని పొడిగిస్తున్నాడు దేవుని పిల్ల. మనం నిర్లక్ష్యం చేయవద్దు, అలక్ష్యం చేయవద్దు. మరి మత్తయి సువార్తలో 9 ధన్యతలు గూర్చి చెప్పాడు. పరలోక రాజ్యం కొరకటి ధన్యతలు సంపాదించు. మరిన్ని గూర్చి వ్రాయబడిన మాటలు, అన్ని తరాల వారు ఆమె ధన్యరాలు. మన ఎన్ని తరాల వారు అంటారు? ఒక తరం, 2వ తరం, 3వ తరం అయిపోయేలేకి నిన్ను అసలు పొగుడుతారో, అసలు నిన్ను జ్ఞాపం చేసుకుంటారో లేదో కూడా తెలియదు దేవుని పిల్ల. ఈ తోటల వల్లూరులో రాజుగారు రాజు పరిపాలన చేశాడు. పెద్ద యొక్క తిరుగుడు కోట మేడ ఉన్నది, లేళ్ల బళ్ళు తిరిగినాయి, ఫుల్లు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. 700 ఎకరం లంకలు, ఆ డొంకలంతా కాడు, అంతా శూన్యమైపోయింది. రాజుల సొమ్ము రాళ్లపాలన్నట్టుగా వెళ్ళిపోయారు దేవుని పిల్లలు. ఈ రోజున ఆయన విగ్రహం కూడా ఆ సెంటర్లో కూడా పెట్టనట్లేదు. ఏముంది దేవుని పిల్లలు? రత్నసింహాసనములెక్కి రాజ్యమేలిన రాజులెందరు వదిలిపెట్టిరి రమ్యమైన ఆ రాజ్యములను. యేసులేని ప్రయాస ఎంత కలిగిన వ్యర్థమేరా. ఎంత చెప్పిన వాక్యమినక పోతివి, సాగిపోతివ చింతతోని సమాధికి, సాగిపోతివ చింతతోని సమాధికి. రత్నసింహాసనాలకి రాజ్యాలు పరిపాలన వాళ్ళు అందరూ కూడా వదిలిపెట్టారు. ఎవరు ఉండరు భూమి మీద దేవుని పిల్ల. నీకు ఒక నిత్య శాశ్వతమైన ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యం కొరకే ప్రభు ధన్యతలు గురించి తెలియచేస్తున్నాడు దేవుని పిల్లారా. చాలామంది పిల్లలు ఉంటే ధన్యత, చాలా ఆస్తి ఉంటే ధన్యత అనొద్దు. ప్రభుని కలిగి ఉంటేనే ధన్యత, ప్రభుని నమ్మితే ధన్యత. ప్రభుని అమ్ముకున్నాడు ఇస్కరియోతు యోధ. ఎంత నష్టపోయాడు, ఉరి పెట్టుకుని చనిపోయాడు, వృధాగా చనిపోయాడు. చనిపోయినందుకు కాదు, ఎప్పుడైనా చనిపోతాం. పరలోకంలో 12వ సింహాసనం లేకుండా కోల్పోయాడు. మిగిలిన 11 మందికి ఆ సింహాసనాలు ఇచ్చాడు దేవుని పిల్లారా. పేతురు ఒకప్పుడు ప్రశ్నేసి అడిగాడు, మా వాళ్ళు వదిలిపెట్టి వస్తున్నాం, మా దోని వదిలిపెట్టి మాకేముందయ్యా అంటే, ఏం భయపడమాకండాయా, మీకు పరలోకంలో ప్రపంచ పునర్జన్మమందు 12 సింహాసనాల మీద కూర్చుంటారయ్యా. ఇశ్రాయేలు 12 గోత్రాలు తీర్పులు తీరుస్తారు. ఎంత భాగ్యం ఉందయ్యా. అవును, పేతురు నమ్మాడు, విశ్వసించాడు, ఆయన అనుసరించాడు. అట్టి పేతురికి చెప్పాలి అంటే, ఇగో పరలోక తాళ చేతులు ఇస్తున్నానయ్యా, నువ్వు దేన్ని నింపుతావో అది ఇప్పబడినయ్యా, దేన్ని మూసేస్తావో మూసి. ఏంటి భాగ్యం తెలుసుకుంటారా దేవుని పిల్ల? ఎందుకంటే పేతురికి అంత ఆధిక్యత.
రాత్రంతా శ్రమ పడ్డాడు, ఒక్క చేప లేదు. ఆయన మాట చొప్పున వలేసాడు, వల నిండిపోయింది. 2 దోణులు కూడా నిండిపోయింది. సమృద్ధి ఇచ్చే దేవుడు దేవుని పిల్లారా. నేను పాపాత్ముడిని, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోండి. నువ్వు పాపాత్ముడు అయితే అయ్యో, నేను పరమాత్ముడు అయ్యా. పరమాత్ముడే. మన పండుగల్లో పాడుకున్నాం, క్రిస్మస్ వేడుకల్లో పాడుకున్నాం. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవి నీవు, పసిబాలుడవు కావు. దేవుని పిల్లారా, వాక్యం వింటున్న పెద్దలారా, చిన్నలారా, అభిమానులారా, అర్థం చేసుకుందాం. తూర్పు దేశపు జ్ఞానులు ఎంత దూరం నుండి వచ్చి పసిబాలు దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి వారి యొక్క పెట్టెలు విప్పి బంగారము, బోళము, సాంబ్రాణి ఆ బాలునికి సమర్పణ చేశారు. గొప్ప జ్ఞానులు, గొప్ప జమీందారులని ఎందుకు అంటున్నావు అయ్యగారు అంటారు. జమీందారులు కాకపోతే బంగారం సమర్పిస్తారు, ఎంత ఉందో వాళ్ళకి. వాళ్ళ ఉన్నదానికంటే ఉన్నవాడు క్రీస్తు అనుకున్నాడు. పరలోకాన్ని విడిచి లోకానికి నా కొరకు వచ్చారనుకున్నారు. జ్ఞానులు అంతా లోబడ్డారు కదా. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్నప్పుడు హేరోదు రాజు ఆగ్రుడైపోయాడు. నేను రాజు అయితే ఇంకా రాజు ఎవడయ్యా అన్నాడు. యేసు ప్రభు రాజులకు రాజు అయి ఉన్నాడు. రాజులే గడగడలాడిపోయారు. దేవుని పిల్లారా, గోడ మీద వ్రాత చూసి బెల్షాజర్ రాజు నడుము, మోకాళ్ళు, కీళ్ళు గడగడ వణిగిపోయాడు. ఈరోజు నువ్వు దేవుని నమ్మాలంటే నాకు ఎన్నో ఆధిక్యతలు ఉన్నావు అని ఆధిక్యతలు ఇంకా అధికారం ఇంకా చూస్తున్నావు, కానీ అధికారుల కన్నా అధికారి దేవుని వైపు చూడలేకపోతున్నా. నెబుకద్నెజరు రాజు గొప్పవాడే దేవుని పిల్లారా, గర్వించాడు. 7 కాలాలు 7 సంవత్సరాల అరణ్యంలో గడ్డి మేసాడు. రాజులు ఎందుకు పనికి వస్తారు? ఈయన రాజులకు రాజు అయి ఉన్నాడు. రాజులేని జన్మ తేజమును చూచి తారాజులై గజగజలాడిరి రాజాది రాజా, తారాజులై గజగజలాడిరి రాజాది రాజా. లాలి లాలి లాలమ్మ లాలి, ఓ బాల యేసు యేసు బాల నీకే లాలి. తడతడలాడే దోతల లోకమును విడచి ఏ కళలేని పశువుల పాక లోపల జన్మించితివా, ఏ కళలేని పశువుల పాక లోపల జన్మించితివా. ఎన్ని సత్యాలండి, ఎన్ని పాటలు భక్తులు రాశారు. తడతడలాడే ఆ లోకాన్ని విడిచి ఏ కళలేని పశువుల పాకలో ఎక్కడ ఏ ఇంట కూడా ఆయన చోటు ఇవ్వలేదు. పశువుల పాకలో, పశువుల తొట్టెలో పసిబాలుడు దేవుని పిల్లారా. అర్థం చేసుకోండి. మానవుడు దేవుని గ్రహించలేకపోతున్నాడు. ఏ రోజు రాజు నేను రాజును అన్నాడు. కారణం ఏంటనగా రాజులు సైతం కూడా దేవుని మాట విన్నవారు పశుప్రాయులని 96వ కీర్తన 6వ వచనంలో ఉన్నది. పశుప్రాయుడు, పశువుల కన్నా అన్యాయం అండి. పశువే నయం. అర్థం చేసుకోండి మీరు బాగా. ఎద్దు కామందు నెరుగును, గాడి సొంత వాయిందోడి తెలుసు, నా పిల్లలకు తెలివి లేదు. ఎద్దన్నా గాడిదన్నా చక్కగా తన దారిని పోతున్నాయి. దినాల్లో కోపడవద్దు. ఆ ప్రయాణికులు కూడా నడి రోడ్డు మీద నుంచొని కవులు చెప్పుకుంటూ సెల్లు మాట్లాడుతున్నారు. అది ధర్మమేనా? ఎదురు వచ్చేవాడు కొడుతూ ఉన్నాడు, ఆ రోడ్డు మీదే ప్రాణం కోల్పోయి. ఏంటి పనులు, జాగ్రత్త లేని పనులు. దినములు చెడ్డవి, సమయాన్ని పోనే సద్వినియోగం చేసుకుని అజ్ఞానులుగా ఉంటున్నారండి. జ్ఞానవంతురాలైతే ఇల్లు కట్టుకుంటుంది, పిల్లలు చక్కగా పెంచుకుంటుంది, కుటుంబం చక్కగా చూసుకుంటుంది, తను చేసే పనుల్లో అభివృద్ధి పొందుతుంది. అటు జ్ఞానం దేవుడిస్తాడు. దేవుని పిల్ల జ్ఞానులే వచ్చి లోబడి నమస్కారం చేస్తే మన జ్ఞానం ఏ పాటిది. సొలొమోను జ్ఞానం దయచే ప్రభువా అని అడిగాడు. ఎంత జ్ఞానం ఇచ్చాడు మీకు తెలుసా? షేబాదేశ్వరాణి వచ్చి సొలొమోన్ని ఆయన్ని కొనియాడింది, ఘనపరిచింది. ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేసిన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక అంది. అన్య దేశపురాణి. అర్థం చేసుకోండి. ఇంకా అన్యులుగా ఉంటావా? అన్యాచారాలు కావాలా? అన్యాచారాలు నేను చెప్పేది కోపడవద్దు, అగాధానికి తీసుకెళ్ళద్దు. అక్కడ అల్లాడిపోతాం. నువ్వు ధన్యుడు అయిపోతే ధన్యతగా రాజ్యంలో యుగయుగాలు ఆనందిస్తాం. నా మాటకు కాదు, గ్రంథమే చెబుతుంది.
ప్రకటన 14:13 ప్రభులో ఉండి మృతి పొందిన మృతులు ధన్యులు. లోకంలో ఉండి, పాపంలో ఉండి, చెడుగులో ఉండి, చీకటి పనుల్లో ఉండి మృతి పొందితే నువ్వు ధన్యుడు కాదు, ఇంకా అన్యుడివి. వాడు భూమి మీద ప్రయాసాలు మాని నేర్చే విశ్రాంతిలో ఉంటాడు. ఎంత భాగ్యం అండి! నా సొంత మాటలా కానే కాదు. అంటే ధన్యత నువ్వు సంపాదించుకోవాలి. ప్రకటన గ్రంథం 13-14 ఏముందంటే, ఇదిగో ఆయన ఒక మేఘారుడై ఉన్నాడు, మేఘారుడై వస్తూ ఉన్నాడు, ఆయన శిరస్సు మీద సువర్ణ బంగారు కిరీటం ఉన్నది. అర్థం చేసుకోండి దేవుని పిల్లారా, ఆయన మేఘారుడై రేపు మధ్యాకాశం రాబోతున్నాడు. ఒకప్పుడు వచ్చాడు, 33.5 సంవత్సరాలు భూమి మీద తన యొక్క శరీరముగా జీవించినంతకాలం కూడా ప్రభును తండ్రిని ప్రకటించాడు దేవుని పిల్ల. ఈ శరీరాన్ని పడగొట్టండి, 3వ దినం లేస్తానన్నాడు. సమాధిలో లేచారు. ఎవరు లేచారండి? మేము యెరూషలేములోకి వెళ్ళాం, అన్ని సమాధులు మూయబడి ఉన్నాయి, యేసు సమాధి తెరవబడి ఉంది. దేవుని పిల్ల సమాధి సాక్ష్యంగా ఉంది. ఇక గొల్గొతా కొండ మీద ఆయన్ని సిలువేశారు. ఆ సిలువ స్థలానికి వెళ్ళినప్పుడు ఎంత కఠినుడైనా కన్నీరు కాచాల్సింది. సత్యాన్ని తెలుసుకోండి దేవుని పిల్లారా. పరలోక రాజ్యం కొరకు మరి మనం జీవించే వారం ఉండాలి. ఈ లోక రాజ్యాలన్నీ అంతమైపోతాయి, ఈ శాస్త్రంగా నిలిచే కాదు. ఇదిగో మన ఈ మధ్య వార్తాపత్రికలు వింటున్నారు అమెరికాకి పక్క భాగంలో 10 లక్షల మంది ఇల్లు ఖాళీ చేసి ఇల్లు కాలిపోతుందంట. అర్థం చేసుకోండి దేవుని పిల్లారా. ఆనాడు సొదొమ గొమొర్రాలు ఎలా కాలిపోతుంది, అంచె దినాలు. దేవుని పిల్లారా, ధన్యత కలిగి మనం జీవించే వారు ఉండాలి. చాలా సంగతులు వాక్యం మనతో తేటగా తెలియచేస్తుంది, సూటిగా మనతో మాట్లాడుతుంది. అదే ప్రకటన 22:7 ఈ ప్రవచన వాక్యాలు గైకొన్నవాడే ధన్యుడు అన్నాడు. వినేవాడు ధన్యుడు, చదివేవాడు ధన్యుడు కాదు. గైకొంటేనే నువ్వు ధన్యుడు అయి ఉంటావు దేవుని పిల్లారా. గైకొనపోతే నువ్వు అన్యుడివి. వ్యర్థం చేసుకొనవద్దు. ఈ ధన్యత కలిగి ఉండాలని దైవవాక్యం మనతో తేటగా తెలియచేస్తుంది. నిర్లక్ష్యము, అలక్ష్యం చేయవద్దు. ధన్యత కలిగి ఉంటావా? యుగయుగాల సామ్రాజ్యంలో ఆనందిస్తూ ఉంటావు దేవుని పిల్లారు. సహనమూర్తి ఓ శాంతి రాజా, నీ సామ్రాజ్యమిలలోన స్థాపింపరావా. ఓ శాంతి రాజా, సహనమూర్తి ఓ శాంతి రాజా. కరువు కష్టాలు బాధలు పెరిగిపోయే, పరులు హింసాలు లంచాలు భారమాయే. ఓహో నీ ఉంటివే దేహమందుండును, సహాయము చేయుము ఓ శాంతి రాజా. సహనమూర్తి ఓ శాంతి రాజం, నీ సామ్రాజ్యమిలలోన స్థాపింపరావా. ఓ శాంతి రాజం, సహనమూర్తి ఓ శాంతి రాజా. శాంతి రాజ్యంబు జగతిలో జరుగునట, శాంతి చక్రవర్తిగా పాలించునట. శాంతి రాజ్యంబు జగతిలో జరుగునట, శాంతి చక్రవర్తిగా పాలించునట. శాంతి 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 లోకమంతా శాంతి, ప్రశాంతమయంతయు శాంతించునంట. ఓ శాంతి రాజా, సహనమూర్తి ఓ శాంతి రాజా. హల్లెలూయా. ప్రభు 33.5 సంవత్సరాలు జీవించి లోక పాపను మోసుకొని గొర్రె పిల్లగా కల్వరిశిలో వేలాడి రక్తాన్ని చిందించి ఒకే మాట పలికాడు. 7 మాటల్లో ఆఖరి మాటల్లో ఏమని తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాడు. ఇంకేమన్నాడు అంటే, తండ్రి వీళ్ళు ఏం చేస్తారు ఏం తెలియదు, క్షమించు తండ్రి అన్నాడు. కొట్టిన వారిని కొట్టలా, తిట్టిన వారిని తిట్టులా, ముఖం మీద ఉమ్మేసిన మాట్లాడాల, ఆ చేతుల్లో మేకులేసిన మాట్లాడాల, పాదాల్లో మేకులేసిన మాట్లాడాల, ప్రక్కలో డొక్కలో బళ్ళు. ఇంత ప్రేమమూర్తి నీకు వద్దా దేవుని పిల్లారా? ఇంత సహనమూర్తి నీకు వద్దా? ఎంత సహనం ఇచ్చే క్రీస్తు నీకు వద్దా దేవుని పిల్లారా? మనకు శాంతినిచ్చాడు, కాంతినిచ్చాడు. క్రీస్తుని కలిగి ఉండి శాంతిగా ఉంటావు, కాంతిగా ఉంటావు. యేసు లేని లోకంలో శాంతి ఉండదు, కాంతి ఉండదు. ఇంట్లో శాంతి, ఒంట్లో శాంతి, బిడ్డలో శాంతి, కాంతులు ఉండాలంటే క్రీస్తుని జీవితం మనం కలిగి ఉండాలి దేవుని పిల్ల.
వీటి అనుభవంలో మనం నడుచుకోవాలని వాక్యాలు అనేకంగా కోకొల్లలుగా మనతో మాట్లాడుతుంది. వాక్యానికి వీరుగా మనం ఉండవద్దు. వాక్యమైన దేవుడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. దేవుని పిల్లారా, అటు వాక్యానుసారంగా వాక్యం ఎంత విలువైంది. ఈ భూమి పై ఆకాశం అన్నట్టు మారిపోతే కానీ ఈ వాక్యం ఒక సున్నా అయినా ఒక పొల్లైనా గతించదని వాక్యం తెలియచేస్తుంది. అటు అనుభవాలు పూర్వకాలం, మరి మాస్టర్ లోతర కాలంలో, మరి యొక్క అంధకారయుగమైన కాలంలో మరి పోపులు బంధించారు బంగారు సంఖ్యలతో. ఇతరులకు ప్రకటించకూడదు, మా సేవల్లోని పాపాలు చెప్పండి చాలన్నట్టుగా అవన్నీ తుంచేసి మనకి రక్షణ భాగ్యం గ్రంథాన్ని అనుగ్రహించారు. దేవుని పిల్లారా, అర్థం చేసుకోవద్దు, అర్థం చేసుకుందాం. శ్రీ యేసు నీదు వాక్య శ్రేష్టతలకై స్తోత్రమయ్య. శ్రీ యేసు జుంటు తేనె మధురాధారల కంటి మించిన వాక్యామృతము మెంటిగటమును మాకు సగితివి మహిమ పాత్రగా మము గోరి. శ్రీ యేసు నీదు వాక్య శ్రేష్టతలకై స్తోత్రమయ్య. శ్రీ యేసు భయలు పడే వాక్యంబోగాన బైబులే పండుగ అయిపోయి పాలు పొంది మేల్కొని దిద్దు పాటు పండుగయాయే స్తోత్రం. శ్రీ యేసు నీదు వాక్య శ్రేష్టతలకై స్తోత్రమయ్య. శ్రీ యేసు మాదు త్రోవకు వెలుగు వాక్యం మహిమ కాంతిలో మము నడిపించు పాదములకు దీపము బోలి పరమ నగరం వరకు చేర్చు. శ్రీ యేసు వాక్య వచనాలే చెప్పేస్తాను. ఆనొక అడుగుల్లో నడుచుకున్నాడు, చక్కగా ఆ రాజ్యంలో చేరుకున్నాడు. నూతన సంవత్సరం మనకి ఇచ్చాడు. గత సంవత్సరం 365 దినాలు కనుపాపలా కాపాడు. క్రొత్త సంవత్సరం దయా కిరీటం ఇచ్చారు. చక్కగా నడుచుకుందాం, మార్గంలో నడుచుకుందాం, మహిమరాజ్యంలో చేరే పిల్లలుకుందాం. ఎవరి వైపు చూడొద్దు. లోతు బారి వెళుతూ వెనక్కు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. పేతురు నీళ్ళ మీద నడుస్తున్న ప్రక్క చూశాడు, మునిగిపోతున్నాడు. యేసు వైపు చూస్తూ యేసు రాజ్యంలో చేరుకుందాం. ప్రభు తన మాటలు మన ఇనికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి ముగించాం. దయగలి మా తండ్రి, ఇలా ఇవి ద్వారా నీ మాటలే నీ ప్రజలకు అందించాం. అందరి హృదయాల్లో ముద్రించుకొని భద్రపరుచుకొని నెమరు వేసుకొని వాక్యానుసారం నడుచుకొని నిత్యరాజ్యం చేరే బాధ్యత ధన్యత దయచే ప్రభు నీ కొందన. అయా వింటున్న ప్రతి బిడ్డను కుటుంబాలు చేతి పనులు దీవించండి. వాడి వ్యవసాయాలు వ్యాపారాలు, వారి యొక్క విద్య, వాడి ఉద్యోగాలు, స్వదేశ విదేశ ఎక్కడెక్కడున్నా కానీ నీ వాక్యం ద్వారా వారిని దీవించాలి. నీ హస్తాలతో దీవించను ఆయన. సహాయం చేయని ప్రభు నీకు వందనాలు. నువ్వు దీవించేవాడు, దివ్యరాజ్యం చేర్చేవాడు. అటు కూడా ప్రతిబిడ దయచేయమని సహాయం చేయమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన శ్రోతలారా, మా అడ్రస్ అల్లూరుపాలెం గ్రామంలో ఉంటాంగా నివాసం. మరి యొక్క సేవా కార్యక్రమాలు పేద విగ్రహాల్లో సంఘం ఉన్నది. బేతేలు ప్రార్థనా మందిరం, భద్రరాజుపాలెంలో షారూను ప్రార్థనా మందిరం ఉన్నది. అలాగే అక్కడికి ప్రక్కన అనుకుని పిల్లివార్లంకలో కూడా ఒక మందిరం ఉన్నది. 3 స్థలాల్లో వాక్య పరిచయం చేస్తుంటాను. మీకు అవసరమైతే మా యొక్క అడ్రస్ తీసుకునండి. మా అడ్రస్ సెల్ నెంబరు 99 51 85 40 72. ఏదైనా అవసరం ఉంటే ఈ సెల్ నెంబర్కి ఆ యొక్క ఫోన్ చేయండి. ప్రార్థన అవసరం ఉంటే ప్రార్థన చేస్తాం. దేవుని పిల్లారా, ప్రతిఫలాలు పొందుదురు కానీ. ప్రభు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్.